హలో వ్యూయర్స్, ఇవాళ నేను మీకు టాప్ బెట్ వెబ్సైట్ అయిన డఫా బెట్ గురించి చెప్పబోతున్నాను. బెట్ ఆడే ప్రతి ఒక్కరికి ఈ వెబ్సైట్ గురించి తెలిసే ఉంటుంది. అంత ఫేమస్ ఈ వెబ్సైట్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఉన్న ఆఫర్స్, రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, డిపాజిట్ విత్డ్రాల్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మెయిన్ ఆఫర్ ఏంటంటే 160% వెల్కమ్ బోనస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 డిపాజిట్ చేశారనుకోండి, మీ 1000 ప్లస్ దానికి 160% అంటే టోటల్ 2600 వస్తుంది మీ అకౌంట్లోకి. అలాగే మీరు ఏవైనా బెట్ వేసి ఓడిపోతే వీక్లీ 10% క్యాష్ బ్యాక్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరు 1000 డేస్ ఓడిపోయినారనుకోండి, దానిలో 10% అంటే 100 క్యాష్ బ్యాక్ అలా వస్తుంది. మీరేం చేయక్కర్లేదు, ఈ పేజ్లోకి వచ్చి మీ యూజర్ నేమ్ సబ్మిట్ చేస్తే చాలు. అలాగే మీరు రిజిస్టర్ అయిన ఫస్ట్ రోజే బెట్ ఓడిపోయారనుకోండి, 100% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు 1500 వరకు. ఇది కూడా ఇక్కడికి వచ్చి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఇందాకట్లాగానే, ఈ ఆఫర్ కావాలి అంటే. ఇంతేకాకుండా మీకు రెగ్యులర్గా బోనస్లు, ఫ్రీ బెట్స్ ఇస్తూ ఉంటాడు. వీక్లీ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ అలాగా 200, 400, 600 రూపీస్ ఇలా ఇస్తూ ఉంటాడు. ఇవి మెయిన్ ఆఫర్స్ ఈ బెట్టింగ్ వెబ్సైట్లో. ఇవి కాకుండా ఇంకా చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మీరు ప్రమోషన్ పేజ్కి వెళ్తే కనిపిస్తూనే ఉంటాయి, చాలా ఆఫర్స్ ఉంటాయి. చూపిస్తాను చూడండి. మీరు రిజిస్టర్ అయ్యాక ఈ ప్రమోషన్ పేజ్లోకి వెళ్తే మీకు కావాల్సిన ఆఫర్ ఏదో మీరు చూసుకోవచ్చు. ఇవి నేను చెప్పిన మెయిన్ ఆఫర్స్. అవి కాకుండా ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయి. నేను చెప్పిన అందరికీ యూజ్ అయ్యే ఆఫర్స్. ఇప్పుడు రిజిస్ట్రేషన్. మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ ఇవ్వగానే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాయిన్ నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తే ఇలా అకౌంట్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అది ఇచ్చేయండి. మీ ఈమెయిల్ ఇంకా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డ్లో ఎలా ఉంటే అలానే ఇవ్వండి డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ. కరెన్సీ, కంట్రీ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది, సో ఏమీ చేయక్కర్లేదు. క్రియేట్ అకౌంట్ అని కొడితే అయిపోతుంది రిజిస్ట్రేషన్. నెక్స్ట్ డిపాజిట్ చేయాలి అంటే మీరు ఫస్ట్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ మీరు లాగిన్ అవ్వగానే క్యాషియర్ అని పేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తే, డిపాజిట్ అని క్లిక్ ఇస్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది డిపాజిట్లో. ఇక్కడ యూపీఐ పే సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి. లోకల్ బ్యాంక్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ అంటే గూగుల్ పే, ఫోన్ పే. యూపీఐ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇలా క్లిక్ ఇవ్వగానే ఫస్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక డిపాజిట్ చేయడానికంటే ముందు పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ వెరిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ ఫోటో తీసేసి ఆ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకేనా? అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. నెక్స్ట్ సబ్మిట్ చేయగానే మీ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అవ్వగానే ఇలా వెరిఫైడ్ అని చూపిస్తుంది అకౌంట్. ఇలా చూపిస్తే మీ అకౌంట్ వెరిఫై అయిందని. ఇప్పుడు యూపీఐలో డిపాజిట్ ఎలా చేయాలో చూద్దాం. ఇందాక యూపీఐ మీద క్లిక్ ఇవ్వగానే ఇలా వచ్చేస్తుంది డిపాజిట్ పేజ్. పేమెంట్ ఆప్షన్ యూపీఐ అని సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ డిపాజిట్ లో డఫా స్పోర్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు కావాల్సిన అమౌంట్ ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అంత డిపాజిట్ అమౌంట్ ఎంటర్ చేయండి. 1000 అయితే 1000, 5000 అయితే 5000 అలా. బోనస్ కోడ్ అని ఉంటుంది ఫస్ట్ డిపాజిట్ చేసే వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ బోనస్ కోడ్ 160 బోనస్ కావాలనుకుంటే ఈ బోనస్ కోడ్, ఇలా డిఫరెంట్ బోనస్ కోడ్స్ ఉంటాయి. మీకు కావాల్సిన బోనస్ కోడ్ సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ అని క్లిక్ ఇచ్చారనుకోండి. నెక్స్ట్ యూపీఐ పేజ్కి. సో డిపాజిట్ మీద కొడితే ఇలా ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు 2 టైప్స్లో చేయొచ్చు. యూపీఐ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న యూపీఐ అడ్రస్కి మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ ఒక 12 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ ఇవ్వగానే అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ డిపాజిట్ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. ఇలా కాకుండా సెకండ్ ఆప్షన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. మీరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తారు కదా, అలా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేసేసి ఆ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ ఇస్తే ఆ 12 డిజిట్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. చేయగానే ఈ రెండిట్లో ఏ రకంగా చేసినా మీ అకౌంట్లో డిపాజిట్ అమౌంట్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ విత్డ్రా. ఇక్కడ విత్డ్రా అనే దాని మీద క్లిక్ ఇవ్వగానే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఎన్రోల్మెంట్ అని వస్తుంది. అంటే ఫస్ట్ టైం కాబట్టి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఎన్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం నుండి డైరెక్ట్ ఆ బ్యాంక్లోకి విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే అది.
బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అంటే అది ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియా నేమ్ ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్ అడ్రస్ అంటే ఊరి పేరు ఇచ్చేయండి, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఏదైతే అది. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు క్లియర్గా ఇవ్వండి, ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకొని మరి ఇవ్వండి. నెక్స్ట్ మీ డఫాబెట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎన్రోల్ అకౌంట్ అని క్లిక్ ఇస్తే మీ అకౌంట్ ఎన్రోల్ అయిపోతుంది. ఎన్రోల్ అయ్యాక ఇలా వస్తుంది, మళ్ళీ విత్డ్రా మీద క్లిక్ ఇవ్వగానే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విత్డ్రా ఫ్రమ్ డఫా స్పోర్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి మీ డఫాబెట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొడితే మీ విత్డ్రా అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. సో ఇది విత్డ్రా చేసే ప్రొసీజర్. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్తాను మీకు. ఫస్ట్ బెట్ వచ్చేసి ఇది ఒక మ్యాచ్ అనుకోండి. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ మీద ఏ మ్యాచ్కైనా ఇలాగే ఉంటాయి మ్యాక్సిమమ్. సో ఈ మ్యాచ్ మీద ఉన్న బెట్స్ గురించి తెలుసుకుందాం మనం. ఏ మ్యాచ్కైనా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ బెట్ ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ ఇది హెడ్ టు హెడ్. హెడ్ టు హెడ్ అంటే ఇది మన డైరెక్ట్ బెట్, ఏ టీం గెలుస్తుంది అనే దాని మీద మనం వేసే బెట్ అనమాట. ఇండియా మీదైనా వేసుకోవచ్చు, ఆస్ట్రేలియా మీదైనా వేసుకోవచ్చు, 2 టీంల మీద ఉంటుంది ఇది. హెడ్ టు హెడ్ అంటే డైరెక్ట్ మనం వేసే బెట్ అనమాట. దాని తర్వాత హూ విల్ విన్ ద టాస్, ఇది కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. టాస్ ఏ టీం గెలుస్తుంది అనే దాని మీద వేసే బెట్ ఇది. నెక్స్ట్ టోటల్ రన్స్ ఫర్ ఓవర్ 1 ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా. ఇక్కడ 2 టీంలు ఉంటాయి కదా, 2 టీంలలో ఫస్ట్ టీంకి ఇట్లా అడుగుతాడు అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 డే అంటే ఒక ఇన్నింగ్సే ఉంటుంది కదా, సో ఫస్ట్ ఇన్నింగ్స్ అనే డిఫాల్ట్గా ఉంటుంది. అదే టెస్ట్ మ్యాచ్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ అని కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఓవర్లో ఎన్ని రన్లు కొడతారు అనేది ఈ బెట్టింగ్ అనమాట. దీంట్లో ఓవర్ 2.5 అండర్ 2.5 అంటే 2.5 కంటే ఎక్కువ కొడతాడని, తక్కువ కొడతాడని, అలాగే 3.5 కంటే ఎక్కువ కొడతాడని, తక్కువ కొడతాడని. ఈ ఆప్షన్స్ ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఇలా ఇది బెట్టింగ్ అనమాట. దీంట్లో ఫస్ట్ ఓవర్కి సెకండ్ ఓవర్కి ఇక్కడ చూసారా ఇండియా మీద కూడా ఇచ్చాడు అలాగే సేమ్. ఆస్ట్రేలియాకి ఇండియాకి ఇలా 2 టీంలకి ఫస్ట్ ఓవర్లో ఎంత కొడుతుంది, సెకండ్ ఓవర్లో ఎంత కొడుతుంది, థర్డ్ ఓవర్లో ఎంత కొడుతుంది, ఇలా 6 ఓవర్స్ వరకు ఇస్తాడు. మీరు ఈ బెట్టింగ్ ఎప్పుడు వేయాలంటే మీరు పర్టికులర్గా ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ ఎవరు వేస్తారో తెలిసినప్పుడు వాళ్ళ బౌలింగ్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి అనుకోండి, ఫస్ట్ ఓవర్ మిచెల్ స్టార్క్ వేస్తాడు, సెకండ్ ఓవర్ జాష్ హెజల్వుడ్ వేస్తాడు. వీళ్ళిద్దరిలో స్టార్క్ కంటే హెజల్వుడ్ కొంచెం ప్రిఫర్ చేయొచ్చు తక్కువ రన్లు వచ్చేటప్పుడు, ఎందుకంటే లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా వేస్తాడు కాబట్టి. స్టార్క్ ఎలా అంటే వికెట్లు తీస్తే వికెట్లు పడుతూనే ఉంటాయి. స్టార్క్ అనేవాడు వికెట్ టేకింగ్ బౌలర్. అలాంటి వాళ్ళ బౌలింగ్లో మనం రిస్క్ చేయకూడదు, ఎందుకంటే అతను చాలా ఫాస్ట్గా బౌలింగ్ చేస్తాడు, పేస్ బౌలర్ కాబట్టి ఎడ్జ్లు తీసుకున్నా లేదంటే టచ్ చేసినా 4 వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి బౌలర్లు మీరు ఫస్ట్లో వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్గా లైన్ అండ్ లెంత్ వేసే వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటే తక్కువ రన్లు వచ్చి మీరు గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ 6 ఓవర్స్ వరకు టోటల్ రన్స్ వరకు బెట్టింగ్ అనేది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మొత్తం ఓవర్కి మారుతూ ఉంటుంది. ఇది మ్యాచ్ ముందు చెప్తున్నాను నేను. ఇప్పుడు విల్ ద టీమ్ హ్యావ్ ఎ డిస్మిసల్ ఇన్ ద ఫస్ట్ ఓవర్ ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా టీమ్ బ్యాటింగ్లో ఫస్ట్ ఓవర్లో వికెట్ పడుతుందా అని. అయితే మనం పడుతుంది అనుకుంటే ఎస్ అని వేసుకోవచ్చు, లేదా నో అని వేసుకోవచ్చు. ఇలా అదే సేమ్ ఆప్షన్ ఇండియాకు కూడా ఇస్తాడు. ఇలా రన్స్కి 6 ఓవర్స్ వరకు ఎలా ఇచ్చాడో ఇలాగే 6 ఓవర్స్ దాకా వికెట్ పడుతుందా అని ఒక్కొక్క ఓవర్కి ఫస్ట్ 6 ఓవర్స్కి అడుగుతాడు. సో మనం పడుతుంది అనుకుంటే పడుతుందని వేసుకోవచ్చు, లేదనుకుంటే లేదని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ విల్ దేర్ బి ఏ టై. టై అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇండియా 300 కొట్టింది అనుకోండి, ఆస్ట్రేలియా కూడా సేమ్ 300 కొడితే టై అంటారు దాన్ని. సూపర్ ఓవర్ అనేది వస్తుంది అప్పుడు. 2020లో అయితే, వన్డేలలో రాదు, పాయింట్స్ షేర్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఎస్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. టఫా బెట్లో అదొక డిసడ్వాంటేజ్ అనుకోండి. నో అనే ఆప్షన్ ఉండదు. ఒకవేళ మనం ఏదైనా లక్ని టెస్ట్ చేసుకోవాలి, ఎప్పుడూ ఒకసారి తగిలే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య సూపర్ ఓవర్లు కొంచెం కామన్గా వస్తున్నాయి కదా, అలా మన లక్ని టెస్ట్ చేసుకోవాలంటే ఇది వేసుకోవచ్చు ఎస్ అని. కానీ ఇది మ్యాక్సిమం గెలిచే ఛాన్స్ లేదు. 100లో 99% దీన్ని ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. ఇంకా మీరు మరీ ఓకే నా దగ్గర మనీ ఉన్నాయి, ఐ కెన్ ట్రై మై లక్ అనుకుంటే దీనికి వెళ్ళచ్చు. ఓకేనా? నెక్స్ట్ బ్యాటర్ హ్యాండిక్యాప్ మ్యాచ్ బెట్. దీని గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సో అందుకని దీనికోసం సపరేట్ వీడియో చేస్తాను. ప్రజెంట్ ఇది మర్చిపోండి. నెక్స్ట్ బెట్కి వస్తే బ్యాట్స్మెన్ రన్స్. వార్నర్
సో బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అనే బ్యాట్స్మెన్ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్లో అంటే వాళ్ళకు ఉండే ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ కొడతాడనే దాని మీద బెట్టింగ్ ఉంటుంది. చూసారా, ఓవర్ 37.5 అండర్ 37.5 అని ఉంది కదా, అంటే వార్నర్ 38 రన్స్ కొట్టడా అనే దాని మీద ఈ బెట్ అనమాట. ఈ రన్స్ బ్యాట్స్మెన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మంచి బ్యాట్స్మెన్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి, లేదా నార్మల్ బ్యాట్స్మెన్ అయితే తక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి, మ్యాక్స్వెల్ అనేవాడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కదా, సో అందుకని కొన్ని రన్స్ తక్కువ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్ ఆడే ఛాన్స్ వస్తుందో రాదో మనం చెప్పలేము, ఎందుకంటే ఓపెనర్స్ బాగా ఆడితే వాళ్ళకి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇలా చాలా మంది ప్లేయర్స్కి, మంచి మంచి ప్లేయర్స్ అందరికీ ఇలా బ్యాట్స్మెన్ రన్స్ అనే దాని మీద బెట్టింగ్ వేసుకోమని ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్, టాప్ బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా. సో ఇప్పుడు ఈ బెట్ మీనింగ్ ఏంటంటే, ఆస్ట్రేలియాలో టాప్ బ్యాట్స్మెన్గా ఎవరు నిలబడతారు అంటే అందరికంటే ఎక్కువ రన్లు ఎవరు కొడతారు అనే దాని మీద ఈ బెట్ అనమాట. సో మనకి ఎవరైనా పర్టికులర్గా ఒక ప్లేయర్ మీద నమ్మకం ఉంటే వాళ్ళ మీద మనం బెట్ వేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, వాళ్ళ బ్యాట్స్మెన్ అందరి పేర్లు ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు వార్నర్కి అయితే 3.65 ఉంది, ఎందుకంటే మంచి బ్యాట్స్మెన్ కాబట్టి. అయితే స్టోయినిస్కి అయితే 6.20 ఉంటుంది, ఎందుకంటే అంత మంచి బ్యాట్స్మెన్ వార్నర్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కాబట్టి. సో వాళ్ళ స్టామినాని బట్టి ఆ రేషియో మారుతూ ఉంటుంది. ఇది టాప్ బ్యాట్స్మెన్ అంటే. అలాగే సేమ్ సెకండ్ టీంకి కూడా ఇస్తాడు, ఇండియాకి కూడా. ఏ టీంలు అయితే ఆడుతున్నాయో ఆ రెండు టీంలకి టాప్ బ్యాట్స్మెన్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అలాగే సేమ్ టాప్ బౌలర్ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా టీంలో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ ఎవరు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బౌలర్కి డిఫరెంట్ వాళ్ళ స్టామినాని బట్టి కూడా రేషియో ఉంటుంది ఇక్కడ కూడా. అలాగే సెకండ్ టీంకి అంటే ఇండియాకి కూడా టాప్ బౌలర్ ఎవరో సెలెక్ట్ చేసుకోవడానికి ఈ బెట్ ఇస్తాడు. ఇలా టాప్ బ్యాట్స్మెన్, టాప్ బౌలర్ బెట్స్ అనేవి ఉంటాయి. టాప్ బ్యాటర్ టోటల్ అంటే ఇప్పుడు మ్యాచ్ మొత్తానికి కలిపి ఏ బ్యాట్స్మెన్ అయినా, టాప్ బ్యాట్స్మెన్ అంటే అందరికంటే ఎక్కువ రన్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎంత కొట్టగలడు స్కోరు. ఇప్పుడు మ్యాచ్ మొత్తానికి రెండు టీంలకి కలిపి ఒక బ్యాట్స్మెన్ ఎవరైనా సరే ఇంత కొడతారా లేదా, అంటే 108.5 అంటే 109 రన్స్ అంటే పైన కొడతారా లేదా అనేది ఈ బెట్ అనమాట. మ్యాచ్ మొత్తానికి రెండు టీంలకి కలిపైనా కొట్టచ్చు, రెండు టీంలలో ఏ బ్యాట్స్మెన్ అయినా కొట్టచ్చు. ఈ బెట్ కొడతాడా లేదా అనేది ఈ బెట్. ఓవర్ అంటే కొడతాడు అని, అండర్ అంటే కొట్టలేడు అని. మనం ఎంతైతే వేస్తామో ఓవర్ అని వేస్తే అంతకంటే ఎక్కువ కొట్టాలి, అండర్ అని వేస్తే అంతకంటే తక్కువ కొట్టాలి. ఇది ఆ బెట్. ఎనీ ప్లేయర్ టు స్కోర్ 100 మ్యాచ్ అంటే మ్యాచ్ మొత్తానికి ఏ ప్లేయర్ అయినా సెంచరీ కొడతాడా లేదా అనే బెట్ ఇది. ఓకేనా. ఇదేంటంటే టు స్కోర్ 50 అని చెప్పేసి ఒక్కొక్క బ్యాట్స్మెన్ పేరు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఫించ్ ఇచ్చాడు అంటే ఈ మ్యాచ్లో ఫించ్ అనే ఒక బ్యాట్స్మెన్ 50 కొడతాడా కొట్టడా. ఎస్ అంటే కొడతాడని, నో అంటే కొట్టడని. దాన్ని బట్టి రేషియో మారుతూ ఉంటుంది. మనకి ఏది నమ్మకం అనిపిస్తే అది వేసుకోవచ్చు. ఇలా చాలా మంది బ్యాట్స్మెన్లకు ఇస్తాడు. అలాగే టు స్కోర్ 100 అంటే సెంచరీ కొడతాడా లేడా వాడిచ్చిన బ్యాట్స్మెన్. ఇక్కడ చూడండి, వార్నర్ సెంచరీ కొడతాడా లేదా, కొడతాడని ఉంటుంది. ఎస్ అంటే కొడతాడు అని, నో అంటే కొట్టడు అని. ఇది ఇలా చాలా మంది బ్యాట్స్మెన్లకి, మంచి ఫేమస్ బ్యాట్స్మెన్లకి అంతా ఇస్తూ ఉంటాడు. చూడండి, అయ్యర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కదా, అందుకని కొట్టడు. జనరల్గా చాలా మంది కొట్టడమే వేస్తారు, అందుకని రేషియో కొంచెం తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఓకేనా. టీమ్ విత్ టాప్ బ్యాటర్ అంటే రెండు టీంలలోకి ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ ఏ టీంలో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడా ఇండియాలో ఉంటాడా, రెండు టీంల పేర్లు ఉంటాయి. మీరు ఏ టీంలో ఉంటాడని అయితే అనుకుంటారో ఆ టీం మీద బెట్ వేసుకోవాలి. అంటే మీరు బెట్ వేసిన టీంలో బ్యాట్స్మెన్ మ్యాచ్లో అందరికంటే ఎక్కువ స్కోర్ కొట్టాలి. అర్థమైంది కదా. ఇది ఆ బెట్. టీమ్ విత్ టాప్ బౌలర్ అంటే ఈ రెండు టీంలలో ఏ బౌలర్ ఎక్కువ వికెట్లు తీస్తాడు. మీరు ఆస్ట్రేలియా బౌలర్ ఒకడు ఎక్కువ వికెట్లు తీస్తాడు అనుకుంటే ఇది వేసుకోవచ్చు. ఇండియా బౌలర్ ఒకరు ఎక్కువ వికెట్లు తీస్తారనుకుంటే ఇది వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియాలో మిచెల్ స్టార్క్ ఎక్కువ వికెట్లు తీస్తాడు అనుకున్నారనుకోండి, ఇది వేసుకోవచ్చు. అలాగే ఇండియాలో బుమ్రా మ్యాచ్లో మొత్తానికి ఎక్కువ వికెట్లు తీస్తాడు అనుకున్నారు అనుకోండి, ఇది వేసుకోవచ్చు. అలా మీకు ఒక నమ్మకమైన బౌలర్ ఉంటే ఒక టీంలో వీడు ఎక్కువ వికెట్లు తీస్తాడు అని ఆ టీం సపోర్ట్ చేస్తూ వేసుకోవచ్చు అనమాట. అది టీమ్ విత్ టాప్ బౌలర్ అంటే. ఇప్పుడు టోటల్ అట్ ఫస్ట్ డిస్మిసల్ అంటే ఫస్ట్ వికెట్ పడే లోపు ఇండియా స్కోర్ ఎంత ఉంటుంది అని. అంటే రెండు టీంలకి ఇస్తాడు ఈ ఆప్షన్. చూసారా, ఆస్ట్రేలియా ఇండియా రెండు టీంలకి ఈ ఆప్షన్ ఇస్తాడు. ఏ టీం ఉంటే ఆ టీం, అప్పుడు ఏ టీంలు రెండు టీంలు ఆడుతుంటే ఆ రెండు టీంలకి ఆప్షన్ ఇస్తాడు. అంటే ఇండియా ఫస్ట్ వికెట్ అనేది 31 లోపు పడుతుందా, 31.5 కంటే పైన పడుతుందా అనేది ఈ బెట్. ఓవర్ 31.5 అంటే మనం 32 రన్స్ కొట్టేంత వరకు వికెట్ పడకూడదు, అప్పుడే మనం గెలుస్తాం.
అదే అండర్ 31.5 అంటే 31 రన్స్ లోపల ఎప్పుడైనా వికెట్ పడితే మనం గెలుస్తాం. అది ఈ బెట్. అంటే ఫస్ట్ వికెట్ పడే లోపు మన స్కోర్ ఎంత ఉంటుంది అనే దాని మీద, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా వాడు ఇచ్చిన దానికంటే అనేది వేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్, ప్లేయర్ పర్ఫార్మెన్స్. ప్లేయర్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే మన డ్రీమ్ 11 ఉంది కదా, డ్రీమ్ 11 లాగే పాయింట్స్ క్యాల్కులేట్ చేస్తాడనమాట. ఈ పాయింట్స్ ఎలా ఉంటాయంటే జాగ్రత్తగా వినండి. ఒక రన్ను కొడితే 1 పాయింట్ ఉంటుంది, ఒక వికెట్ తీస్తే 20 పాయింట్లు ఉంటాయి, ఒక క్యాచ్ పడితే 10 పాయింట్లు ఉంటుంది, అలాగే ఒక స్టంపింగ్ చేస్తే 25 పాయింట్లు ఉంటాయి. జాగ్రత్తగా వినండి ఇవన్నీ, ఓకేనా? అలా క్యాల్కులేట్ చేసిన టోటల్ని ఇక్కడ చూడండి. ఆ టోటల్ అంతా క్యాల్కులేట్ చేస్తే ఆ పాయింట్లన్నీ వీడికి ఇంతకంటే ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అనే దాని మీద మనకు బెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, రాహుల్ ఉన్నాడు కదా, ఓవర్ 42.5 అనుకోండి. ఓవర్ అని పెడితే వాడి పాయింట్స్ ఇంతకంటే ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్లో రాహుల్ ఒక 20 రన్లు కొట్టాడు అనుకోండి. ఎన్ని పాయింట్లు వస్తాయి? రన్నుకు 1 పాయింట్ కాబట్టి 20 పాయింట్లు వస్తాయి, ఓకేనా? ఒక స్టంపింగ్ చేశాడు అనుకోండి. స్టంపింగ్ ఎన్ని పాయింట్లు? 25 పాయింట్లు. కీపర్కి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అందుకని కొన్ని ఎక్కువ పాయింట్స్కే ఇస్తాడు పెట్టి ఇక్కడ. ఇప్పుడు మొత్తం ఎన్ని పాయింట్లు అయినాయి? 20 ప్లస్ 25 45 పాయింట్లు అయినాయి కదా. అప్పుడు మీరు ఓవర్ 42.5 అని పెట్టుకుంటే గెలుస్తారనమాట. అలాగే అండర్ 42.5 అని పెట్టుకుంటే వాడు ఇంతకంటే తక్కువ పాయింట్లు తీసుకురావాలి. పాయింట్స్ నెంబర్ చెప్పాను కదా, అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం వేసుకోవాలి బెట్, ఓకే కదా? ఇప్పుడు మోస్ట్ ఫోర్స్ అంటే ఏంటంటే ఈ మ్యాచ్లో ఏ టీము ఎక్కువ 4లు కొడుతుంది ఉన్న 2 టీంలలో. ఇప్పుడున్న 2 టీంలు ఆస్ట్రేలియా ఇండియా కాబట్టి ఇండియా ఎక్కువ కొడుతుందా ఆస్ట్రేలియా ఎక్కువ కొడుతుందా అనే బెట్ ఉంటుంది. డ్రా అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా 10 4లు కొట్టింది అనుకోండి, ఇండియా కూడా 10 4లే కొడితే అప్పుడు డ్రా అవుతుంది. దాని మీద కూడా బెట్ వేసుకోవచ్చు. కానీ జనరల్గా అలాంటివి జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి జనరల్గా ఈ బెట్ ఇగ్నోర్ చేయండి, డ్రా అనేది. దీని మీద మీకు ఎవరికి ఎక్కువ కొడతారని నమ్మకం ఉంటే దాని మీద వేసుకునే బెట్ అనమాట ఇది. నెక్స్ట్ మోస్ట్ సిక్సెస్. సేమ్ ఫోర్స్ లాగే, ఫోర్స్ ఎలా అయితే ఏ టీం ఎక్కువ 6లు కొడుతుంది అనుకుంటే ఆ టీం మీద వేసుకునే బెట్ ఇది. ఇంకా లాస్ట్ టోటల్ ఇన్ ద హైయెస్ట్ స్కోరింగ్ ఓవర్ అంటే ఏంటంటే మ్యాచ్ మొత్తానికి ఏ ఓవర్లో అయితే హైయెస్ట్ రన్స్ వస్తాయో, అది ఎవరి ఓవర్లో అయినా కావచ్చు, ఏ ఓవర్, ఇండియా బౌలర్స్ ఓవర్లో అయినా కావచ్చు, ఆస్ట్రేలియా బౌలర్స్ ఓవర్లో అయినా కావచ్చు, ఏ ఓవర్లో అయితే ఎక్కువ రన్లు వస్తాయో ఆ ఓవర్. ఇప్పుడు యువరాజ్ సింగ్ 6 బాళ్ళకు 6 6లు కొట్టారనుకోండి, మొత్తం ఎన్ని రన్స్ వచ్చాయి? 36 రన్స్ వచ్చాయి కదా, అది హైయెస్ట్ స్కోరింగ్ ఓవర్ ఆ మ్యాచ్కి. అలాగే ఈ మ్యాచ్కి ఎవరైతే ఎక్కువ రన్లు కొట్టిన ఓవర్ ఉంటుందో ఆ ఓవర్లో ఎన్ని రన్లు వస్తాయనేది ఈ బెట్. ఇక్కడ చూడండి, ఓవర్ 17.5 అంటే ఆ ఓవర్లో 18 రన్లు వస్తే మీరు ఈ బెట్ పెడితే గెలిచినట్టు. అలాగే 18 రన్లు రాదని పెడితే అంతకంటే తక్కువ రావాలి. మ్యాచ్ హైయెస్ట్ స్కోరింగ్ ఓవర్లో ఎన్ని రన్స్ కొడతారనేది ఈ బెట్ అనమాట. ఇది డఫా బెట్లో మ్యాచ్ ముందు ఉండే అన్ని రకాల బెట్టింగ్. మ్యాచ్ జరిగేటప్పుడు ఇంకా వేరే బెట్టింగ్లు ఉంటాయి, అవి నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. సో నన్ను అడిగిన డఫా బెట్లో ఎలా బెట్ చేయాలి బ్రో అని అడిగిన వాళ్ళందరికీ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఇలాంటి ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. Until then, keep subscribe, keep watching. Thank you.